బెంగాల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల అధికారిగా పనిచేసిన వ్యక్తికి సువేందు అధికారి కీలక పదవి ఇచ్చారు అని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కదా. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సతీశన్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు, సీఎంఓలో పెట్టుకున్నారు సీఈఓగా పనిచేసిన అధికారిని అని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు సతీశన్ ఆ విషయంలో క్లియర్ కట్ గా వివరణ ఇచ్చారు. ఏమన్నారు? In Bengal, the Congress, CPM and Trinamool Congress made allegation against the chief electoral officer that he manipulated the electoral roll. There was no such allegation in Kerala against the chief electoral officer by BJP. No allegation. CPM, they have not made any allegation. చూశారు కదా, బెంగాల్ కేరళలో జరిగింది ఒకటి కాదంటున్నారు. బెంగాల్లో ఎన్నికల సంఘం పనితీరు మీద, పార్షియాలిటీ మీద ముందు నుంచే ఆరోపణలు ఉన్నాయి, చర్చ జరిగింది. కేరళలో అలా జరగలేదు కదా. బీజేపీనే కాదు, కనీసం కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్న లెఫ్ట్ సిపిఎం కూడా ఆరోపణలు చేయలేదు కదా ఈసీ మీద. ఇక్కడ అలాంటప్పుడు రెండింటినీ ఎలా కంపేర్ చేస్తారు అని చెప్తా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అసలు బెంగాల్లో పెట్టుకుంటే తప్పు, కేరళలో పెట్టుకుంటే తప్పు లేదా అనే ఆర్గ్యుమెంట్ లేవదీయడానికి కొందరు ట్రై చేస్తా ఉన్నారు కదా. అందుకోసం చెప్తా ఉన్నా ఈ మాట. అంటే దూరం నుంచి చూస్తే రెండు నిర్ణయాలు సిమిలర్ అనిపించవచ్చు, కానీ సతీశన్ ఆర్గ్యుమెంట్ చూస్తే అసలు క్లారిటీ వస్తూ ఉంది కదా. మరి కేరళలో జరిగింది, బెంగాల్లో జరిగింది ఒకటే అనుకోగలమా?